నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి శాల్వుణ్ణి వధించారు. అదేవిధంగా దంతవక్త్రుడు, విదూరథుడు ఇత్యాదిగా కలిగినటువంటి దుష్టులందరినీ సంహరించారు. ఆ తరువాత శ్రుత్వా యుద్ధోద్యమం రామః కురూణాం సహ పాండవైః తీర్థాభిషేక వ్యాజేన మధ్యస్థః ప్రయయౌ కిల. కౌరవులకు పాండవులకు యుద్ధం జరగబోతోందన్న వార్త వచ్చింది. ఈలోపు కురుక్షేత్రం ప్రారంభం కాబోతోంది. ఎవరికి వారు తమ బలాలను సమీకరించుకుంటూ ఉన్నారు. దుర్యోధనుడు తన బలగాలను, ధర్మరాజు తన బలగాలను సమీకరించుకునే సమయంలో కృష్ణుడు పాండవ పక్షాన ఉన్నాడు. మరి బలరాముడు పాండవ పక్షంలో ఉండాలంటే దుర్యోధనుని పట్ల బలరామునికి ఒకంత అభిమానం ఉంది. గదాయుద్ధం నేర్చుకున్నాడు కదా బలరాముని దగ్గర. అందువల్ల పాండవుల పక్షంలో యుద్ధము చేయలేడు. అలాగని తమ్ముడైన కృష్ణుడిని కాదని కౌరవుల పక్షంలోనూ యుద్ధం చేయలేడు. అందువల్ల తటస్థంగా ఉంటే బాగుంటుంది అని బలరాముడు ఆలోచన చేసినటువంటి వాడై ఆ సమయానికి అక్కడ ఉండకుండా తీర్థయాత్రలు చేసేటువంటి మిషతో బయలుదేరి వెళ్ళిపోయాడు బలరాముడు. స్నాత్వా ప్రభాసే సంతర్ప్య దేవర్షి పితృమానవాన్ సరస్వతీం ప్రతిశ్రోతం యయౌ బ్రాహ్మణ సంయుతః. ప్రభాస తీర్థంలో చక్కగా స్నానమాచరించి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, తమ వంశ పెద్దలకు వీళ్ళందరికీ తర్పణాలిచ్చి ఆ తరువాత ప్రతిలోమ గతిలో ప్రవహించేటువంటి సరస్వతీ నదిలో స్నానమాచరించటం కోసం బ్రాహ్మణులందరితో కూడినటువంటి వాడై బయలుదేరాడు. పృథూదకం బిందుసరః త్రితకూపం సుదర్శనం విశాలం బ్రహ్మతీర్థం చ చక్రం ప్రాచీం సరస్వతీం. విశాలమైన చక్కని నీటితో అలరారేటువంటి పృథూదకం, ఎక్కువగా నీటితో కూడి ఉన్నటువంటి బిందుసరః, బిందు సరస్సునందు స్నానమాచరించి, అదేవిధంగా త్రితకూపం అనే పేరు కలిగిన తీర్థమునందు స్నానమాచరించి, సుదర్శన తీర్థంలో స్నానమాచరించి, విశాలమైనటువంటి బ్రహ్మతీర్థమునందు స్నానమాచరించి, చక్రతీర్థంలో స్నానం చేసి ఆ తరువాత సరస్వతీ నదిని చేరుకుని పూర్వవాహిని అయినటువంటి ఆ సరస్వతీ నది యందు కూడా స్నానం చేశాడు ఆ బలరాముడు. యమునామనుయాన్యేవ గంగామనుచ భారత జగామ నైమిషం యత్ర ఋషయ సత్రమాసతే. యమునా నదిలో స్నానమాచరించి, అలాగే గంగానదిలో స్నానమాచరించి బలరాముడు నైమిషారణ్యాన్ని చేరుకున్నారు. అక్కడ మహర్షులందరూ సత్రయాగాన్ని ఆచరిస్తూ ఉన్నారు. సత్రయాగము అంటే కొన్ని సంవత్సరాల పాటు జరిగేటువంటి యాగం. తమాగతమభిప్రేత్య మునయో దీర్ఘసత్రిణః అభివంద్య యథా న్యాయం ప్రణమ్యోత్థాయ చార్చయన్. బలరాముడు వచ్చాడనేటప్పటికీ ఆ సత్రయాగంలో ఉన్నటువంటి మహానుభావులైన ఋషులందరూ చక్కగా లేచి గబగబా వచ్చి బలరామునకు నమస్కారం చేసి న్యాయాన్ని అతిక్రమించకుండా శాస్త్ర ప్రకారంగా అతన్ని పూజించారు. బలరాముడు కూడా మానవ రూపాన్ని ధరించి ఉన్న సాక్షాత్తు విష్ణువంశయే కదా. ఇది తెలియని వారెవరూ లేరు అక్కడ ఉన్నటువంటి మహర్షులలో. సోర్చిత సపరీవారః కృతాసన పరిగ్రహ రోమహర్షణమాసీనం మహర్షేః శిష్యమైక్షత. ఈ విధంగా బలరాముడు అక్కడికి వచ్చి ఆ యాగంలో ఉన్నటువంటి మహర్షులందరి చేత చక్కగా పూజలు అందుకున్నాడు. తన పరివారంతో కూడినటువంటి వాడై ఉన్నతమైన ఆసనాన్ని చక్కగా అలంకరించాడు. కాకపోతే అక్కడే రోమహర్షణులు అనే పేరు కలిగినటువంటి సూతులు వారు ఉన్నారు.
ఆయన వ్యాస మహర్షి శిష్యులు రోమహర్షుల వారు ఈ సత్రయాగం చేసే ఋషులందరి యొక్క వినతిని అనుసరించి అక్కడ పురాణ కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళందరికీ చక్కగా వ్యాస మహర్షి తనకు అందించినటువంటి పురాణములలోని సమస్తమైనటువంటి విషయాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ మహర్షుల యొక్క వినతితో ఆయన ఉన్నతమైన ఆసనం మీద కూర్చునున్నారు. అక్కడి నుంచి లేవలేదు. ఋషులంతా లేచి ఈ బ్రాహ్మణోత్తములంతా బలరామునికి చక్కగా పూజించారు. కానీ ఆ రోమహర్షణుల వారు మాత్రం అక్కడి నుంచి లేవకుండా ఆ ఆసనం మీదే కూర్చుని ఉన్నారు. ఎందువల్ల అంటే ఆయన పౌరాణికులు కాబట్టి వ్యాస మహర్షి చెప్పినటువంటి చక్కని విషయాలన్నీ చెప్పమని ఒక బ్రహ్మాసనాన్ని ఆయన్ని ఇచ్చి ఈ ఋషులంతా అధిష్ఠింపజేశారు. కాబట్టి ఆ బ్రహ్మాసనం మీద ఉన్నటువంటి వారు లేవాల్సినటువంటి అవసరం లేదు, లేవకూడదు కూడా. ఆ నియమాన్ని అనుసరించి ఆయన ఆసనం మీదే ఆసీనులై ఉన్నారు రోమహర్షణుల వారు. అంతేకాని బలరాముడు వచ్చినా లేవకూడదు అనేటువంటి ధిక్కార భావం ఆయనకు లేదు. కానీ అప్రత్యుత్థాయినం సూతం అకృత ప్రహ్వళాంజలిం అధ్యాసీనంచ తాన్ విప్రాన్ చుకోపోద్వీక్ష్య మాధవ. తనంతటి వాడొస్తే మహర్షులంతా వచ్చారు, బ్రాహ్మణోత్తములు వచ్చారు, సత్రయాగం చేసేవాళ్ళు తనకి స్వాగతం పలికారు, పూజించారు. కానీ ఈ రోమహర్షణుడు తానున్నటువంటి ఆసనం మీద నుంచి కదలకుండా అలాగే కూర్చునున్నాడు, తనను పూజించలేదు అని బలరామునికి కోపం వచ్చింది. కస్మాదసా విమాన్ విప్రాన్ అధ్యాస్తే ప్రతిలోమజ ధర్మపాలాన్ తథైవాస్మాన్ వధమర్హతి దుర్మతి. విప్రులందరినీ అతిక్రమించి ఉన్నతాసనం మీద కూర్చోవటమే కాకుండా గౌరవింపదగినటువంటి వారిని గౌరవించటం లేదు ఈ సూతుడు రోమహర్షణుడు. ఇలాంటి ధర్మం తెలియని వాళ్ళని సంహరించటమే తగిన శిక్ష అని బలరాముడు నిశ్చయించుకున్నాడు. ఆయన బ్రహ్మాసనం మీద ఉన్నాడు కాబట్టి ఆయన లేవకూడదనే ఆలోచన బలరామునికి కలగలేదు. పెద్దలైన వారి పట్ల విధేయతగా లేడాయన అనే భావంలోనే ఉన్నాడు తప్ప అక్కడ యుక్తాయుక్తములను తొందరపాటులో ఆలోచించలేదు బలరామదేవుడు. ఋషేర్భగవతో భూత్వా శిష్యోధీత్య బహూని చ సేతిహాస పురాణాని ధర్మశాస్త్రాన్ని సర్వశః. ఈ రోమహర్షణుడు అనేటువంటి సూతుడు పరమాత్ముడు భాగవతోత్తముడైనటువంటి వ్యాస మహర్షి దగ్గర శిష్యుడై సమస్తమైన పురాణాలు ధర్మశాస్త్రాలు అన్నీ అధ్యయనం చేశారు. అదాంతస్య వినీతస్య వృధా పండితమానిన. ఇన్ని నేర్చుకున్నా ఈయనకి గుణం రాలేదు. గౌరవింపదగిన వారు వస్తే లేచి నిలబడి నమస్కారం చెయ్యాలి, ఎదురు వెళ్ళాలనేటువంటి సంస్కారం ఈ రోమహర్షణునకు లేదు అని బలరాముడు భావన చేశారు. న గుణాయ భవంతి స్మ నటస్యేవాజితాత్మనః. నటుని వలె రూపాన్ని ధరిస్తే సరిపోయిందా? ఆ రూపానికి తగినటువంటి గుణాలు కూడా ఉండాలిగా. ఇతడు సంస్కారవంతుల్లా కనిపిస్తున్నాడు కానీ నిజానికి ఈయన హృదయంలో ఏమాత్రము సంస్కార వాసనలు లేవు. చదివిన చదువుకి ఈయన ప్రవర్తనకి సంబంధం లేదనుకున్నాడు బలరాముడు. ఏతదర్థో హి లోకేస్మిన్ అవతారో మయా కృతః వధ్యామే ధర్మధ్వజినః తేహి పాతకినో అధికాః. ఇలాంటి వాళ్ళని పండితులమని భావన చేసి సంస్కారహీనులుగా ప్రవర్తించే వాళ్ళని సంహరించటం కోసమే కదా నేను ఈ లోకంలో అవతరించింది. ఇదే ప్రయోజనం. ధర్మాన్ని ఆచరిస్తున్నట్లుగా నటిస్తూ ఆ గుర్తులను మాత్రం పాటిస్తూ నిజంగా ధర్మం పట్ల ఆసక్తి లేకుండా ధర్మాన్ని అతిక్రమించేటువంటి వాళ్ళు పాపాత్ముల కన్నా మిక్కిలి పాపాత్ములు. అలాంటి వాడే ఇతడు కూడా. ఏతావదుక్త్వా భగవాన్ నివృత్తో అసద్వధాదపి భావిత్వాత్తం కుశాగ్రేణ కరస్థేనాహనత్ ప్రభు. ఈ విధంగా భావించినటువంటి పూజ్యుడైన బలరాముడు ఈ రోమహర్షణుని పట్ల ఒకంత కోపోద్రిక్తుడయ్యాడు. తాను వస్తే లేవలేదు. పెద్దల్ని గౌరవించాల్సినటువంటి మహానుభావుని లక్షణం ఏమిటి? పెద్దల్ని గౌరవించటం. ఇతడు వ్యాసుని దగ్గర ఇతిహాస పురాణాదులన్నీ నేర్చుకున్నప్పటికీ కూడా గౌరవింపదగిన వారిని గౌరవించటం లేదు. ఇంతమంది ముందు ఉన్నతాసనం మీద కూర్చున్నాడు, నేను వచ్చినా కూడా ఎదురు రాలేదు, పూజించలేదు అనేటువంటి భావన బలరామునికి కలిగింది.
అందువల్లనే ఆయన్ని శిక్షించాలని నిర్ణయించుకుని వధించటం ఇష్టం లేకపోయినా ఒక పక్క అక్కడ ఉన్నటువంటి దర్భతో ఆ రోమహర్షుని యొక్క శిరస్సుని ఇలా అన్నాడు. అనేటప్పటికల్లా ఆ శిరస్సు కాస్త ఖండితమైపోయింది. రోమహర్షణుల వారు మరణించారు. హా హేతివాదిన సర్వే మునయ ఖిన్న మానసాః ఊచు సంకర్షణం దేవం అధర్మస్తే కృత ప్రభో. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఋషులు కానీ బ్రాహ్మణోత్తములు కానీ, బలదేవా ఏమిటిది, ఎందువల్ల సూతుల వారిని మీరు ఈ విధంగా సంహరించారు అని వాళ్ళు దుఃఖపడుతూ, మీరు అధర్మాన్ని ఆచరించారు స్వామి, ఆయన్ని మేమే అక్కడ ఉన్నతాసనం మీద బ్రహ్మస్థానం ఇచ్చి కూర్చోబెట్టాము. అస్య బ్రహ్మాసనం దత్తం అస్మాభిర్యదునందన ఆయుశ్చాత్మా క్లమంతావత్ యావత్ సత్రం సమాప్యతే. మేమే ఈ యాగం జరిగేటప్పుడు కాస్త ఊరట కలగటానికి, ధర్మాలు తెలుసుకోవటానికి, పురాణ భాగవతోత్తముడైనటువంటి వ్యాస శిష్యులైనటువంటి ఈ సూత మహర్షి అయిన రోమహర్షణుల వారిని మా అందరికీ ఆ విజ్ఞానాన్ని అందించమని బ్రహ్మాసనాన్ని ఇచ్చి ఉత్తమమైన స్థానంలో మేము కూర్చోబెట్టాము. అందువల్లే ఆయన అక్కడ కూర్చున్నారు. అంతేకాకుండా ఈ సత్రయాగం పూర్తయ్యే వరకు వారి ఆయుర్దాయానికి ఏ విధమైనటువంటి క్షీణత కలగకుండా, అలసట రాకుండా కూడా మేము వారికి వరం ఇచ్చున్నాము. అజానతైవాచరితః త్వయా బ్రహ్మవధో యథా యోగేశ్వరస్య భవతో నామ్నాయోపి నియామకః. తెలియకుండా పొరపాటున మీరు బ్రహ్మవధ చేశారు కాబట్టి మీకు బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. మీరు యోగస్వరూపులే, మానవాతీతులే, మీరు స్వతంత్రులే, మీరు తలుచుకుంటే ఏమైనా చెయ్యవచ్చు. అయినప్పటికీ నియమోల్లంఘన అనేటువంటిది జరిపారు కాబట్టి ఆ నియమం మీకు వర్తించకపోయినా ఇక్కడ పొరపాటు జరిగినట్లే. యద్యేతద్బ్రహ్మ హత్యాయాః పావనం లోక పావన చరిష్యతి భవాన్ లోక సంగ్రహో అనన్యచోదితః. మీరు ఈ రోమహర్షణుల వారిని సంహరించటం ద్వారా మీకు బ్రహ్మహత్యా పాతకం అయితే కలిగింది. దాన్ని దాటి ప్రవర్తించే శక్తి మీకున్నది. ఎందుకంటే మీరు దైవాంశ సంభూతులు కాబట్టి దీనివల్ల కలిగే బ్రహ్మహత్యా పాతకం నుంచి మీరు తప్పించుకోగలరు. ఎందుకంటే సామాన్యులకు మాత్రమే ఇవన్నీ మాబోటి వాళ్ళకి వర్తించేవి. మీరు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు కాబట్టి దీని గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ప్రత్యేకంగా ఈ పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం మీ వంటి వారికి లేదు. కానీ మానవ రూపాన్ని ధరించి ఉన్నారు కాబట్టి మీరు ఎంత గొప్పవారైనా తదనుగుణమైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మిమ్మల్ని చూసి సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా ఆచరిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. చాలామంది కర్మలని ఆచరిస్తున్నప్పటికీ కర్మలని ఆచరిస్తేనే కలిగేటువంటి ప్రయోజనాన్ని అతిక్రమించి భగవదారాధన మానసికంగా చేసి సమున్నతమైన సమాధి నిష్టలో భగవంతుణ్ణి దర్శించగలిగే మహాత్ములు చాలామంది ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కర్మను ఆచరించకపోయినా భగవంతుణ్ణి పూజించగలరు, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. కానీ సామాన్యులు అటువంటి గొప్పవాళ్ళని చూసి వాళ్ళు చెయ్యలేదు కాబట్టి మేము చెయ్యమని కర్మాచరణ మానేసి అన్ని రకాల భ్రష్టులైపోతారు. కాబట్టి సామాన్యుల్ని ఉద్ధరించాలంటే బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు కూడా ఈ సామాన్యుల్ని ఉద్ధరించడం కోసం నాయనా ఈ పొరపాటు చేస్తే దీనికి ఇది ప్రాయశ్చిత్తం ఇలా చెయ్యాలని నేర్పటం కోసమైనా మీకు ఇది అంటకపోయినా మీరు చేస్తే బాగుంటుంది అని ఆ బ్రహ్మర్షులు వాళ్ళంతా సూచించారు బలరామునికి. చరిష్యతి భవాన్ లోక సంగ్రహో అనన్యచోదిత. ఇతరులు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నీవే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఎందువల్లంటే మీరు లోకాన్నంతా పవిత్రం చేసేటువంటి వారు. మీ వంటి వారికి పాతకాలన్నీ అంటవు. అయినప్పటికీ మీ అంతట మీరే ప్రాయశ్చిత్తాన్ని ఆచరించినట్లయితే మిమ్మల్ని చూసి 10 మంది తెలుసుకుంటారన్నారు ఆ ఋషులు. శ్రీ భగవానువాచ కరిష్యే వధ నిర్వేశం లోకానుగ్రహ కామ్యయ నియమ ప్రథమే కల్పే యావాన్ సతు విధీయతాం. అలాగే నేను ఈ రోమహర్షణుడనేటువంటి సూతుల వారిని తెలియక సంహరించాను కాబట్టి దీనికి
ఈ లోకంలో నేను ఆచరించవలసినటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలియజేయండి. మొట్టమొదట నేనేం చెయ్యాలో మీరు చెప్తే తదనుగుణంగా నేను ఆచరిస్తా. దేనికోసం? లోకాన్ని అనుగ్రహించేటువంటి కాంక్షతో. ఉత్తములైన వారి యొక్క ఆచరణ చూచి సామాన్యులు కూడా నేర్చుకోవాలి. కాబట్టి నేను దీన్ని అతిక్రమించి ప్రవర్తించాలనుకోవటం లేదు. నేను చేసినటువంటి ఈ పనికి తగిన ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాను. అదేమిటో చెప్పండి అన్నారు బలరాముడంతటి వాడు అక్కడున్న ఋషులతో. దీర్ఘమాయుర్బతయితస్య సత్వమింద్రియమేవచ ఆశాసితం యత్తద్బ్రూత సాధయే యోగమాయయ. ఓ బ్రాహ్మణోత్తములారా, దివ్యఋషులారా, మహర్షులారా, ఈ సత్రయాగాన్ని నిర్వహించే మీరు ఈ యాగం పరిపూర్ణమయ్యేంత వరకు ఈ సూతుల వారికి, రోమహర్షణుల వారికి దీర్ఘాయుర్దాయాన్ని ఇచ్చారు, అలాగే బలాన్ని ఇచ్చారు, చక్కగా ఉపయోగపడేటువంటి దివ్యమైన ఇంద్రియ శక్తిని కూడా మీరు ఇచ్చారు. వాటన్నిటినీ నా యోగ శక్తితో తిరిగి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇవ్వమంటారా అని అడిగాడు బలరాముడు. ఆయన తలుచుకుంటే మరణించినటువంటి రోమహర్షుల వారు అప్పుడే జీవిస్తారు. ఋషయ ఊచుః అస్త్రస్య తవ వీర్యస్య మృత్యోరస్మాకమేవ చ యథా భవేద్వచః సత్యం తథా రామ విధీయతాం. స్వామి, మీకు చెప్పేంతటి వారమా అని ఆ ఋషులు బలరామునితో ఇలా అంటూ ఉన్నారు. మీరు ప్రయోగించారు కదా, మంత్రించినటువంటి దర్భతో ఈ రోమహర్షణుల వారి యొక్క శిరస్సుని మీరు ఖండించారు. అందువల్ల మీరు ప్రయోగించినటువంటి అస్త్రం అనేది వ్యర్థం కాకూడదు. అదేవిధంగా మీ వల్ల ఈయన మృత్యువు పొంది ఉన్నారు కాబట్టి అది తథ్యం కావాలి, అది వ్యర్థం కావడానికి వీల్లేదు. అదేవిధంగా యథా భవేద్వచః సత్యం, మేము కూడా ఏం చెప్పాము, ఈయన దీర్ఘాయువు కలిగి ఉండాలి, సత్రయాగం పూర్తయ్యేంత వరకు చక్కగా ఏ శక్తిహీనత లేకుండా దీర్ఘాయుష్మంతులై ఈ పురాణములను చక్కగా మాకు బోధించాలని మేము కోరి ఉన్నాం కదా. మేము ఇచ్చినటువంటి వరానికి మీరు చేసిన పనికి వీటికి విరోధం లేకుండా ఉంటే ఏదైనా చెయ్యండి అని వారు చెప్పారు. ఇన్ని రకాలుగా ఆలోచించి చెయ్యాలంటే ఎంత అసాధ్యమైనటువంటి పని. శ్రీ భగవానువాచ, అప్పుడు బలరాముల వారు అంటున్నారు, ఆత్మా వై పుత్ర ఉత్పన్న ఇతి వేదానుశాసనం తస్మాదస్య భవేద్వక్త ఆయురింద్రియ సత్వవాన్. సరే, ఇలా ఆలోచించి మన ఇరువురికి ఇరుపక్షాలకు ఏ విధంగా విప్రతిపత్తి లేకుండా నేను ధర్మ సూక్ష్మాన్ని చెబుతాను. వేదంలో వర్ణించి చెప్పారు కదా, ఆత్మా వై పుత్రనామాసి అని. పుత్రుడంటే ఎవరు అంటే తండ్రి యొక్క స్వరూపమే తప్ప వేరే కాదు అని వేదాలలోనే వర్ణింపబడింది. కాబట్టి ఆత్మావై పుత్రనామాసి ఇత్యాది వేదానుశాసనం, వేదములలో వర్ణింపబడింది. వేదోక్తమైన వచనం అంటే అది సత్యం, ధర్మబద్ధం. తస్మాత్ రోమహర్షణస్య పుత్ర ఉగ్రశ్రవా భవతాం పురాణ ప్రవక్త భవేత్ సచ ఆయురాదిమాంశ్చ భవేత్. ఈ రోమహర్షణుల వారి యొక్క పుత్రుడైనటువంటి ఉగ్రశ్రవసుల వారు మీకు పౌరాణికులై చక్కగా ఈ సత్రయాగం నడిచినప్పుడంతా మీకు చక్కని విషయాలన్నీ విశదీకరిస్తారు. ఆయన ఉగ్రశ్రవసుల వారు సాక్షాత్తు రోమహర్షణుల వారి పుత్రుడు కాబట్టి ఆయన తండ్రి స్వరూపమే అవుతారు, వేరొకటి కాదు. ఎందువల్లంటే వేదములలో ఆత్మావై పుత్రనామాసి అని వర్ణించి ఉండటం వల్ల పౌరాణికులైనటువంటి రోమహర్షణుల వారి పుత్రులైనటువంటి ఉగ్రశ్రవసుల వారు ఇక మీదట చక్కగా మీకు ఈ సత్రయాగంలో సహకరిస్తారు. ఆ ఉగ్రశ్రవసుల వారు సాక్షాత్తు రోమహర్షణుల వారి స్వరూపులైనటువంటి వారి పుత్రులైన ఉగ్రశ్రవసుల వారు దీర్ఘాయుష్మంతులై ఏ విధమైనటువంటి ఆరోగ్యము అనారోగ్యము లేకుండా మీకు చక్కగా సహకరించి మీ కార్యాన్ని సంపూర్ణం చేస్తారు. ఇది నేను ఇస్తున్నటువంటి వరం అన్నారు బలరాముల వారు. కిం వః కామో మునిశ్రేష్ఠా బ్రూతాహంకరవాణ్యథ అజానతస్తపచితిం యథా మే చింత్యతాంబుధా. సరే, మీరు అడిగినటువంటి దానికి తగిన విధంగా నేను చెప్పాను, కానీ నేను చేసిన పని ఉంది కదా, ఆయన శిరస్సుని ఖండించాను కదా, దానికి ప్రాయశ్చిత్తం చెప్పండి. నేను చేసుకోవలసిన అవసరం లేకపోయినా నేను చేసి తీరాలి మానవునిగా ఉద్భవించినందుకు. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి, బ్రహ్మహత్యా పాతకం నుంచి నేను విముక్తి పొందడానికి అని అడుగుతున్నారు. అజ అనత స్తపచితిం, దీనికి తగినటువంటి నిష్కృతి ఏమిటో చెప్పండి ఓ మహాపురుషులారా, పండితులారా, మహర్షులారా అని
బలరాముల వారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి సమస్తమైన మహర్షులను కోరితే ఋషయ ఊచుహు, అప్పుడు ఋషులు ఇలా అంటున్నారు, ఇల్వలస్య సుతో ఘోరో బల్వలో నామదానవ సదూషయతి నస్సత్రం ఏత్య పర్వణి పర్వణి. స్వామి బలరామదేవ, ఎల్వలుడనేటువంటి రాక్షసుని యొక్క పుత్రుడు బల్వలుడనే పేరు కలిగిన రాక్షసుడున్నాడు. అతడు అప్పుడప్పుడు పూర్ణమికి అమావాస్యకి వచ్చి మేం చేసేటువంటి సత్రయాగాన్ని దూషితం చేస్తున్నాడు. దూషితం చేయటం అంటే అగ్నిహోత్రం చక్కగా ప్రజ్వలించేటువంటి యజ్ఞకుండాల్లో పోయగూడనటువంటి దుష్టమైన పదార్థాలన్నీ పోసి అగ్నిని అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, మాకు అంతరాయం కలిగిస్తున్నాడు. తం పాపం జహి దాశార్హ తన్న శుశ్రూషణం పరం పూయశోణిత విణ్మూత్ర సురామాంసాభివర్షిణం. ఆ పాపాత్ముడైనటువంటి ఎల్వలుని యొక్క పుత్రుణ్ణి నీవు సంహరించవలసింది. వాడి పేరు బల్వలుడు. సత్రయాగం జరుగుతూ ఉంటే వాడు ఆయా పర్వములలో వచ్చి యజ్ఞానికి విఘ్నం చేస్తున్నాడయ్యా, అతన్ని సంహరించు. తం పాపంజహి దాశార్హ తన్న శుశ్రూషణం పరం. ఆ పని చెయ్యటమే నీవు మాకు సహకరించేటువంటి గొప్ప ఘనకార్యం అవుతుంది, మా నుంచి మీకు దివ్యమైన ఆశీర్వచనం కలుగుతుంది. వాడు ఏం చేస్తున్నాడు? చీము, రక్తము, మలము, మూత్రము, మద్యమాంసాలు ఇవన్నీ మేము చేసేటువంటి సత్రయాగంలో ఉపయోగించి మమ్మల్ని ఆ అగ్నిలో పోసి అపవిత్రం చేసేస్తున్నాడు. ఆ తరువాత అది చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే, ఓ బలరామ, తతశ్చ భారతం వర్షం పరీత్య సుసమాహితః చరిత్వా ద్వాదశాన్మాసాన్ తీర్థస్నాయీ విశుద్ధ్యసే. సమస్తమైన ఈ భారతదేశమంతా చక్కగా సంచరిస్తూ నువ్వు శ్రద్ధగా 12 మాసములు 12 నెలల పాటు తీర్థయాత్రలు చెయ్యి. పుణ్యక్షేత్రములను దర్శించి పుణ్యమైన తీర్థముల యందు స్నానాలు ఆచరించు శ్రద్ధగా. ఏదైతే నీవు అడిగిన ప్రాయశ్చిత్తం ఉన్నదో దీని ద్వారా ఆ ప్రాయశ్చిత్తం కూడా చేసినట్లుంటుంది. నీవు దివ్య పురుషుడవే అయినప్పటికీ కూడా సామాన్య మానవులకు ఆదర్శంగా ఒక ఆచరణ చెయ్యాలి. కాబట్టి ఇది చేస్తే నీవు చేసినటువంటి పనికి చక్కని ప్రాయశ్చిత్తం ఆచరించినట్లుగా ఉంటుందని వారు సలహా చెప్పారు, చక్కని సూచన చేశారు. ఇక్కడితో మనం దశమస్కంధంలో 78వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. 79వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుకౌవాచ తతః పర్వణ్యుపావృత్తే ప్రచండః పాం సువర్షణః భీమో వాయురభూత్రాజన్ పూయగంధస్తు సర్వశః. ఈ విధంగా మహర్షులు ఏం కోరారు? ఎల్వలుని యొక్క కుమారుడైనటువంటి బలవలుని సంహరించమన్నారు. దానికోసం సమాయత్తమయ్యాడు బలరాముడు. ఆ తరువాత ఆ సత్రయాగం జరిగేటువంటి ప్రదేశానికి ఇసుకతో కూడినటువంటి దారుణమైనటువంటి వేగవంతమైన వాయువు వీస్తూ ఉన్నది. అక్కడ భీమో వాయురభూత్రాజన్ పూయగంధస్తు సర్వశః. ఎక్కడ చూసినా కూడా దుర్వాసనతో కూడినటువంటి వాయువే ప్రసరిస్తోంది. అంటే ఆ బల్వలుడు వచ్చాడు అక్కడికి. వాడు వచ్చినందుకు సూచనగా ఈ ఉత్పాతాలన్నీ కనిపిస్తున్నాయి. ఆ సత్రయాగం జరిగే చోట ప్రచండమైనటువంటి ఇసుకతో కూడినటువంటి వర్షము, దారుణమైన వాయువు, దుర్వాసన. తతో అమేధ్యమయం వర్షం బల్వలేన వినిర్మితం అభవద్యజ్ఞశాలాయాం సోన్వదృశ్యత శూలభృక్. అపవిత్రమైనటువంటి వర్షం ఈ బల్వలుని చేత తయారు చేయబడినదై వర్షిస్తూ ఉన్నది. యజ్ఞశాలంతా కూడా అపవిత్రమైపోతూ ఉన్నది. అక్కడ కనిపించాడు ఈ బల్వలుడు. ఒక శూలాన్ని పట్టుకుని వచ్చాడు ఆ సత్రయాగాన్ని భగ్నం చేయటానికి. తం విలోక్య బృహత్కాయం భిన్నాంజన చయోపమం తప్త తామ్ర శిఖాశ్మశ్రుం దంష్ట్రోగ్ర భృకుటీముఖం. పెద్ద శరీరం కలిగిన వాడు, నల్లనైన కాటుక కొండలాగా ఉన్నాడు వాడు. ఈ శరీరం అంతా అలాగే శిరస్సు కూడా భయంకరంగా ఉంది. భిన్నమైనటువంటి ఒక పెద్ద నల్లని పర్వతంలాగా ఉన్నాడు. అదేవిధంగా ఎర్రనైనటువంటి బాగా ఎర్రగా ప్రజ్వలించేటువంటి నిప్పు లాంటి అతని యొక్క కేశములు, అలాగే ఈ గెడ్డము, మీసము ఇవన్నీ కూడా ఎర్రగా ఉన్నాయి. భయంకరమైనటువంటి కోరలతో ఉగ్రమైనటువంటి రూపం కలిగి భయంకరమైనటువంటి కనుబొమలు కలిగినటువంటి వాడై అక్కడ ఒక శూలాన్ని పట్టుకుని నల్లని రూపంతో ఆ ఎల్వలుని కుమారుడైన బల్వలుడు సత్రయాగాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. వాడు వచ్చిన సమయంలో
ఆ ప్రదేశం అంతా దుర్గంధపూరితమైపోయింది. సస్మార ముసలం రామ పరసైన్య విదారణం హలంచ దైత్యదమనం తేతూర్ణముపతస్థతు. వెంటనే బలరాముడు వాణ్ణి చూచి తన ముసలాన్ని తలుచుకున్నాడు, ఆయుధాన్ని. వెంటనే అది చేతిలోకి అందుకుంది. ఎటువంటిది అది అంటే శత్రు సైన్యాన్ని నాశనం చేసేది. దాంతోపాటుగా తన హలాన్ని, నాగలిని కూడా తలుచుకున్నాడు. ఒక పక్క ముసలాయుధం, ఇంకో పక్క నాగలి. ఈ రెండింటినీ తలుచుకోగానే అవి వచ్చేసే ఆయనకి. ఆ రెండు ఆయుధాలు తీసుకున్నటువంటి వాడై తమాకృష్య హలాగ్రేణ బల్వలం గగనేచరం ముసలేన అహనత్క్రుద్ధో మూర్ధ్ని బ్రహ్మ ద్రుహం బలః. నాగలి యొక్క కొనతో ఆకాశంలో తిరిగేటువంటి ఆ బల్వలుడనే రాక్షసుణ్ణి ఒక్కసారి కిందకి లాగి తన చేతిలో ఉన్న ముసలాయుధంతో వాడి శిరస్సున గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేసరికి వాడి తలగాస్త పగిలిపోయింది, ఆ బల్వలుని యొక్క శిరస్సు. వాడు చేయకూడని పనులు చేశాడు. ఉత్తములైనటువంటి బ్రాహ్మణోత్తములకు, వేద పండితులకు సత్రయాగం, లోక కళ్యాణం కోసం చేసే సత్రయాగానికి విఘ్నం చేయాలని ప్రయత్నించాడు. వాడికి ఈ శిక్ష సరైనదే. సోపతద్భు వినిర్భన్న లలాటోశ్రుకు సముత్సృజన్ ముంచన్నార్తస్వరం శైలో యథా వజ్రహతోరుణ. ఈ విధంగా వాడు తల పగిలినటువంటి వాడై నెత్తురు కక్కుకుంటూ గట్టిగా అరుస్తూ పెద్ద పర్వతంలాగా, వజ్రాయుధంతో కొట్టబడినటువంటి పర్వతంలాగా ఆకాశం నుంచి నేల మీద పడ్డాడు. పర్వతంలో ఉన్న గైరికాది ధాతువులు ఎర్రగా ఉంటాయిగా, వాడి శిరస్సులో నుంచి జలజల స్రవించేటువంటి రక్తం కూడా గైరికాది ధాతువుల్లా ఎర్రగా ఉంది. వీడి శిరస్సు, వీడి దేహం కూడా పెద్ద పర్వతప్రాయంగా ఉంది. ఈ రకంగా బల్వలుడు అనేటువంటి రాక్షసుణ్ణి బలరాముడు సంహరించాడు. ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.